పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటియుసి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో రిక్షా ర్యాగ్ పిక్కర్స్ ఆందోళనకు దిగారు. పైలట్ ప్రాజెక్టు ఏజెన్సీలను రద్దు చేసి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి చెత్త సేకరించే కార్మికులను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్లకు మార్చవద్దని కోరారు. ఏ డివిజన్లో ఉండే చెత్త సేకరణ కార్మికులను ఆ డివిజన్లోనే ఉండే విధంగా చూడాలన్నారు. చెత్త సేకరించే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఉపాధి అవకాశం, ఉపాధి భద్రత, ఉపాధి భద్రత, ఉపాధి భద్రత, కార్మికుల ఐక్యత, పైలట్ ఏజెన్సీలను, పైలట్ ఏజెన్సీలను. నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం ముందు మరి నేడు ర్యాగ్ పిక్కర్స్ ఆధ్వర్యంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి 60 డివిజన్లు నూతనంగా ఏర్పడితే 7 డివిజన్లో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి ఎక్కడి నుంచో దూరం నుంచి ఇతర ప్రాంతాల కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ సుమారు 26 ఏళ్ల నుంచి అంటే ఇంటింటికి చెత్త సేకరించి 26 ఏళ్ల కింద 5 రూపాయలు ఇంటింటికి సేకరించి ఈరోజు 26 సంవత్సరాల నుంచి 50 రూపాయలు తీసుకోమని చెప్తున్నటువంటి కార్మికులను పొట్టగొడుతున్నటువంటి ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు 26 సంవత్సరాల నుండి మ్యాచింగ్ గ్రాంటు 4,000 రూపాయలు మన శాసనసభ్యులు వారి సారథ్యంలో పట్టినే 2,000 రూపాయలు ఉన్నది 4,000 రూపాయలకు సాధించి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి మన శాసనసభ్యుల గారికి ఈ సందర్భంగా మేము విరమించుకుంటున్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఇంటింటి చెత్త సేకరణ ర్యాగ్ పిక్కర్లను కూడా మేము సొసైటీ చేసుకుంటాము. మా సొసైటీ ప్రకారంగానే మాకు జీతభత్యాలను ఇవ్వండి. మీరు మొదట 2002లో డాక్రా గ్రూపు, స్వయం శక్తి, మహిళా గ్రూపుల నుండి తీసుకున్న వాళ్ళమే మేము. మాకు సంబంధించి 18 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులకు సంబంధించి 140 మంది ఉన్నాము.